తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారు కొత్త కోడలు 3వ భాగం. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మౌనిక, ఎలా చంపుతావు? విషమిచ్చి చంపుతావా? విషమిచ్చి చంపితే తెలిసిపోతుంది. అప్పుడు మనం కటకటాల వెనుక ఉండాల్సి వస్తుంది. దీని గురించి మీరేదైనా ఒక్క పరిష్కారం ఆలోచించండి. అప్పుడక్కడికి మాధవరావు వస్తాడు. మౌనిక, ఎప్పుడొచ్చావమ్మా? అల్లుడు గారు మీ అత్తగారు కులాసాయేనా? ఇప్పుడే వచ్చాను నాన్న. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని. మా అత్తగారు మీ అల్లుడు గారు ఇద్దరు కులాసయే. ఇంతకీ అల్లుడు గారేరమ్మా? తనకు ఆఫీస్లో వర్క్ ఉందంట, అందుకే రాలేకే పోయారు. మీ అల్లుడు గారు చాలా మంచివారు. ఆయన నా మాట కాదనరు. ఎటొచ్చి మా అత్తగారితోనే ప్రాబ్లం. ఇంటి పెత్తనమంతా తనే చెలాయిస్తానంటుంది. కాని ఆమె పెత్తనం చేయడం నాకిష్టం లేదు. ఆమె నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. మీ అల్లుడు గారు వాళ్ళ తల్లికి నచ్చజెబుతున్నారు. కాని ఆవిడ తన కొడుకు మాట వినట్లేదు. పెత్తనం ఏముందమ్మా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటే చాలు. రేపు ఆవిడ పోయాక ఇంటి పెత్తనమంతా నీదే కదా. మీరేంటండి అలా మాట్లాడతారు? ముసలావిడకి ఇంటి పెత్తనం ఎందుకు? అప్పుడు మాధవరావు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్తాడు. చూడమ్మా, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు. అనుకోకుండా ఏదైనా జరిగిందనుకో, మొదటికే మోసం వస్తుంది. సరే అమ్మా, మా అత్తగారికి ఇంకొంచెం టైం ఇస్తాను. వారు నాకు పెత్తనం ఇచ్చారా సరే, లేదంటే వారిని పైకి పంపించాల్సిందే. సరేగాని కొంచెం తెలివిగా ఆలోచించు. ఎప్పుడైనా సరే భర్తల్ని మార్చడం సులభమే, కాని అత్తల్ని మార్చడమే కష్టం. మరునాడు ఉదయం మౌనిక అత్తారింటికి వెళ్తుంది. మౌనిక ఇంటికి వచ్చేసరికి అత్తగారు బయటికి వెళ్తుంది. మౌనిక పిండి వంటలు చేసుకొని తింటుంది. అప్పుడు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి ఇన్ని రకాల పిండి వంటలు చేసుకొని తింటున్నావా? ఇల్లు గుల్ల చేస్తున్నావు అంటూ ఇద్దరి మధ్యన ఘర్షణ మొదలవుతుంది. చాలాసేపు ఇద్దరూ తిట్టుకుంటారు. ఆ రోజు మౌనిక ప్రణయ్ ఇంటికి వచ్చేసరికి భోజనం చేయకుండా పడుకొని ఉంటుంది. విషయం తెలుసుకున్న ప్రణయ్, మౌనిక భోజనం చేయలేదంట, పద కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళండి. అది కాదు మౌనిక అంటూ ప్రణయ్ మౌనికను చాలా బ్రతిమలాడతాడు. చూడండి, ఈ ఇంట్లో మీ అమ్మగాని లేదా నేను గాని ఎవరో ఒకరే ఉండాలి. ఆమెను వెళ్ళిపోమని చెప్పండి. ఆమె వెళ్ళకపోతే మనమే వేరు కాపురం పెడదాం. మీ అమ్మ పెట్టే నరకం నేను భరించలేకపోతున్నాను. సర్లే మౌనిక, నువ్వు ముందు భోజనానికి రా, నేను అమ్మతో మాట్లాడతాలే. మౌనిక ప్రణయ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. మరునాడు ఉదయం మౌనిక కూరగాయల కోసం బయటికి వెళ్తుంది. అమ్మా, ఈ పెత్తనం గురించే కదా మీ అత్త కోడళ్ళు ఇద్దరికీ పడడం లేదు. ఆ పెత్తనమేదో దానికే ఇవ్వచ్చు కదా. నువ్వు అలా చేయకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెడదామంటుంది, లేదా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. అందువలన నువ్వు ఏదో ఒకదానికి ఒప్పుకోక తప్పదమ్మా. మీ ఇద్దరిలో నేను నలిగిపోతున్నాను. కొడుకు మాటలు విన్న శాంతమ్మ కన్నీరు పెట్టుకుంటుంది. ప్రణయ్, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాటలు విని నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా? ఒక్క విషయం తెలుసుకో, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణమే నేను రైలు పట్టాల కింద పడి చేస్తాను. చచ్చే ముందు నా చావుకు మీరిద్దరే కారణమని ఉత్తరం రాస్తాను. ఇక ఈ ఇంటి పెత్తనం అది చచ్చినా ఇవ్వను. అది చెప్పినట్లు ఈ ఇంట్లో ఏదీ జరగదు. జరిగిన విషయం తెలుసుకున్న మౌనిక మౌనంగా ఉంటుంది. మర్నాడు ఉదయం ప్రణయ్ ఆఫీస్కు వెళ్తాడు. కాంతమ్మ పక్కింటికి వెళ్తుంది. మౌనిక భోజనం చేశాక ఏమీ తోచక ప్రసిద్ధ రచయిత రామశాస్త్రి గారు రచించిన క్రైమ్ స్టోరీస్ నవల చదువుతుంది. ఆ నవల సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తిని హత్య చేయాలంటే ఎన్నో రకాల మార్గాలున్నాయని రచయిత రాశాడు. ఇలా ఒక వ్యక్తి అమ్మాయిని హతమార్చుతాడు. పోలీసులకు ఎటువంటి క్లూ లభించదు. తరువాత పోస్టుమార్టం రిపోర్ట్లో పోలీసులకు చిన్న క్లూ లభిస్తుంది. దానితో ఆ హంతకుడిని పట్టుకుంటారు. కథ ముగింపు మౌనికకు నచ్చలేదు. తన అత్తగారిని
హత్య చేయడానికి రచయిత ఏదైనా సలహా ఇస్తాడని అనుకుంటుంది. ఎలాగైనా ఆ రచయితను కలవాలని ఆ నవలపై ఉన్న అతని ఫోన్ నంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేస్తుంది. హలో, నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేను మీ నవలలు చదువుతాను. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అమ్మా. నేను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి. మా ఆఫీస్కు రండమ్మా. లేదండి, నేను రాలేను. నాకు పెళ్ళయింది. ఆఫీసుల చుట్టూ తిరిగితే ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండదు. వీలైతే ఒక్కసారి మనం సాయంత్రం బయట కలుద్దాం. ఈరోజు నాకు వీలు కాదమ్మా, రేపు సాయంత్రం కలుద్దాం. సరే అండి. మౌనిక మరునాడు సాయంత్రం పార్కుకు వెళ్తుంది. అక్కడ రామశాస్త్రి మౌనిక గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేనే మీకు ఫోన్ చేశాను. నమస్కారం అమ్మా. ఇంతకీ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ క్రైమ్ స్టోరీలు నేను చాలా చదివాను. నాకు నచ్చాయి. ఎలాగైనా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలనుకున్నాను. నవల చివరన ఫోన్ నంబర్ ఫోటో ఉండడంతో కలుసుకోవడం సులభమైంది. ఈ మధ్య మీరు రాసిన కథలు ఒక మనిషిని హత్య చేయడానికి ఎన్నో మార్గాలున్నాయంటారా? క్రైమ్ రచయితలకు ఆడవారు అభిమానులుగా ఉండటం చాలా తక్కువ. మీరు ఇంత వివరంగా ఆ కథల గురించి అడుగుతున్నారంటే మీకు క్రైమ్ సాహిత్యం పట్ల బాగా అభిమానం ఉన్నట్లుంది. క్రైమ్ సాహిత్యం పట్ల అభిమానం ఎలా ఉన్నా ముందు హత్య చేయడానికి ఉన్న మార్గాల గురించి తెలుసుకోవడం నాకు చాలా అవసరం. మీ మాటలు నాకు అర్థం కావడం లేదండి. కొంచెం వివరంగా చెప్పండి. నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చునని అనిపిస్తుంది. కానీ అది ఏ రూపంలో అయి ఉంటుందో నేను ఊహించలేకపోతున్నాను. అప్పుడు రామశాస్త్రి ఆశ్చర్యపోతాడు. మీరు చెబుతున్నది నిజమేనా? నిజమేనండి. అయితే మిమ్మల్ని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు? ఎవరో కాదు, మా అత్తగారే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఇద్దరికీ అస్సలు పడటం లేదు. తను నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. తను పెట్టే హింస భరించలేక తనకు ఎదురు తిరుగుతున్నాను. ఎలాగైనా నా అంతు చూస్తానని నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. అది బెదిరింపు కాదని, నిజంగానే నన్ను చంపుతుందని నాకు అనుమానం కలిగింది. అలాంటప్పుడు మీ భర్తతో చెప్పి వేరు కాపురం పెట్టొచ్చు కదా. పెట్టి ఉండొచ్చు. మా ఆయన వేరు కాపురానికి ఒప్పుకున్నాడు. కానీ మా అత్తగారు మేము వేరు కాపురం పెడితే మా ఇద్దరి వల్లే తను ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. అందుకే మా ఆయన వేరు కాపురం పెట్టడానికి భయపడుతున్నాడు. ఇక నాకు ఏంటి దారి? రామశాస్త్రి కాసేపు ఆలోచించి, ఇంతకీ నన్ను ఏం చేయమంటారు? ఆవిడ నన్ను ఏ విధంగా చంపగలరో చెప్పండి. నా జాగ్రత్తలో నేనుంటాను. మౌనిక తెలివిగానే ఆలోచించింది. అందుకే తాను రివర్స్ గేర్లో అత్తగారిని చంపడానికి పద్ధతుల గురించి అడగకుండా అత్తగారు తనను ఏ విధంగా చంపాలనుకుంటుందో ముందుగానే తెలుసుకోవాలన్నట్లుగా రామశాస్త్రికి ఎలాంటి అనుమానం రాకుండా అడిగింది. అంత పెద్ద ఆవిడ మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? నాకు తెలిసి మీరు భ్రమపడుతున్నట్లుంది. ఆమెను అనవసరంగా అనుమానిస్తున్నారు. రామశాస్త్రి గారు, మీరు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకండి. 2 సార్లు గొడవ పడినప్పుడు కోపంతో నా గొంతు నొక్కడానికి వచ్చింది. ఆమెకు నా మీద అంతులేని కసి, ద్వేషం ఉన్నాయి. మీ మీద ఆవిడకు ఎందుకంత కసి? నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఆవిడ పెత్తనాన్ని లాక్కోవాలని చూస్తున్నానంట. అందుకే నేనంటే ఆమెకు అంత పగ. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి గొడవల గురించి హత్యలు కూడా జరుగుతాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు నమ్మలేకపోయినా ఇది నిజమండి. అంతా జరిగిపోయిన తర్వాత నా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అందువలన నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిది కదా. ప్లీజ్ చెప్పండి, ఆవిడ నన్ను ఏ విధంగా హత్య చేసే అవకాశాలున్నాయి? మీరు ఇంతలా అడుగుతున్నారంటే ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ద్వేషం, కసి తారాస్థాయికి చేరి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.